హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది పిల్లలకి పెట్టారంటే మీరు వీక్లో 2 టైమ్స్ వాళ్ళకి అన్ని పోషకాలు అందుతాయి. చాలా హెల్దీ కూడానండి. ఇది ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు. సాయిబాబా కంటే చాలా ఇష్టం ఈ ప్రసాదం. మనం ముందుగా బియ్యము పెసరపప్పు ఏం చేస్తామంటే ఒక అరగంట ముందైనా మీరు నానబెట్టేసుకోండి. అరగంట ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని నేను నెయ్యితో చేశాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని మిరియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పులు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈలోపు క్యారెట్ కూడా పీసెస్గా కట్ చేసుకోండి. అవసరం లేదండి, పీసెస్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఎసరు పోసేయకుండా ముందుగా మనం బియ్యం పెసరపప్పు నానబెట్టుకుంది కూడా దాంట్లో వేసేసేయండి. వేసి అది కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఎసరు పోసుకొని మనము కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పులగం మా పిల్లలకైతే చాలా నచ్చింది. వీక్లో 2 టైమ్స్ నేనైతే ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా. పులగం ఎప్పుడైనా బాగుంటుందండి, చాలా టేస్ట్. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. నెయ్యితో ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి బాగా మీరు కలిపేసుకుని అప్పుడు ఎసరు పోసుకోండి. ఎసరు అంటే పెసరపప్పుకు మీరు ఎసరు పోయొద్దు. బియ్యం మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుకి 1కి 2 పోసుకోండి అంతే. పెసరపప్పుకి పోస్తే మీరు కావాలంటే మెత్తగా కావాలంటే అప్పుడు వాటర్ పోసుకోండి. మా పిల్లలు అయితే పలుగ్గానే తింటారు కాబట్టి నేను 1కి 2 పోసుకున్నాను. పెసరపప్పుకి ఎసరు పోయి అవసరం. మీరు ఒకవేళ చాలా మెత్తగా కావాలి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎసరు ఎక్కువ పోసుకోండి. పెసరపప్పు కూడా కౌంట్ చేసి పోసుకోండి. 3 విజిల్స్ రానిస్తే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోనే ఉప్పు కూడా వేసేసుకోండి. మీకు ఎంత తగినంత ఉప్పు కూడా వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ అయిపోయినాయి అనుకోండి, మనకి పులగం రెడీ అయిపోతుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ప్రసాదం కింద కూడా చేసి పెట్టచ్చు దేవుడికి. దీంట్లోకి పల్లీల చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. పల్లీల చట్నీ కూడా చేశాను నేను. పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుందండి టేస్ట్. పిల్లలకి మాత్రం కంపల్సరీగా వీక్లో 2 టైమ్స్ కంపల్సరీగా పెట్టండి. ఈజీగా అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్. మనం ఏం చేయాలని కూడా వీక్లో 2 టైమ్స్ ఇలాగా చేసి పెట్టామంటే పిల్లలకి రైస్ ఐటెం వెళ్తుంది, పెసరపప్పు చలవ చేస్తుంది ఒంటికి. మీరు తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.